విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. దీపక్ అమెరికా నుంచి రాగానే ఓ మంచి సంబంధం చూడాలని, రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలని, కోడలుగా వచ్చే అమ్మాయికి ఈ ఇంటి బాధ్యతలను అప్పగించి నేను విశ్రాంతి తీసుకోవాలని, మనవళ్ళు మనవరాళ్లతో ఈ ఇల్లు కళకళలాడాలని ఎన్నో కలలు కన్నాను ఆయమ్మ. కలలు కనడమే నేరం అన్నట్టు ఆ భగవంతుడు నా నుదుటిన ఎందుకు ఇలాంటి రాత రాశాడో అర్థం కావడం లేదు. నాకు రాస్తే రాశాడు, అన్నం పుణ్యం ఎరుగని ఆ పసివాణ్ణి అలా ఎందుకు వీధులు పాలు చేశాడో అర్థం కావడం లేదాయమ్మా. ఎన్నో విషయాల్లో ఎంతో తెలివిగా వ్యవహరించి అందరి చేత శభాష్ అనిపించుకున్న దీపక్ తన పెళ్లి విషయంలో ఎందుకు తప్పుడడుగు వేశాడో, వేసిన తప్పుడడుగును ఇంకా గుర్తించకుండా ఎందుకు అక్కడే పడున్నాడో అర్థం కావడం లేదాయమ్మా. నిప్పును ముట్టుకుంటే కాలుతుందని నువ్వు చెప్పావు. నీ మాటను లెక్క చేయలేదు, నిప్పుని చేత్తో తాకాడు. ఇది ఒక అందుకు మంచిదేనేమో లక్ష్మి. తమంతట తాము తెలుసుకుంటే తప్ప కొన్ని పొరపాటును కొంతమంది సరిదిద్దుకోలేరు. తనకు తానుగా నిజం తెలుసుకున్నాక కూడా దీపక్ నీ దగ్గర రాకపోతే బాధపడాలి గాని గోరంతలు కొండంతలుగా ఊహించుకుని ఇప్పుడే ఎందుకు బాధపడ్డాం? ఊరుకో. గుడ్ ఈవినింగ్ మేడం. మిస్టర్ రవీంద్ర, అందమైన 7 అంతస్తుల మేడ పక్కన ఒక పూరి గుడిసుందనుకోండి, ఎలా ఉంటుంది? మన బిల్డింగ్ ముందు అలాంటిదేమీ లేదు కదా మేడం. ఉంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది మేడం. అలాంటి పనొకటి దీపక్ చేయబోతున్నాడు. వేరుకాపురం పెడతా అంటున్నారా మీ అల్లుడు గారు? అలాంటి మాట అనడానికి అతను ఇంకో 100 జన్మలెత్తాలి. అతను కుటీర పరిశ్రమ పెడతాడట. కుటీర పరిశ్రమ? మల్టీ మిలీనియర్ అయిన మీ అల్లుడు గారు ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ పెట్టడం అంటే ఎంత బరువు తక్కువ పని? వినడానికి అసహ్యంగా లేదు, కర్ణ కఠోరంగా ఉంది మేడం. కాబట్టి అతని ప్రయత్నాన్ని ఈ దశలోనే తుంచేయాలి. అంటే ఆల్రెడీ ట్రయల్స్ కూడా మొదలయ్యాయన్నమాట. ఎస్, దానికోసం ఒక రీసెర్చ్, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్, గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు, ఇంట్లో పెద్ద న్యూసెన్స్. కన్సర్న్ ఆఫీసర్ ఎవరో చెప్పండి మేడం, పిలిపించి మాట్లాడతాను. అవన్నీ నాకు తెలిస్తే మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తాను? అసలు ఇలాంటి పర్సనల్ విషయాలు మీ దాకా ఎందుకు రాణిస్తాను? అవన్నీ మీరు చూసుకోండి. అలాగే మేడం. అతని ప్రాజెక్ట్ ఎంత త్వరగా క్యాన్సిల్ అయితే అంత సంతోషిస్తాను. మీరే చూస్తారుగా. వస్తాను మేడం. అనవలసిందంతా అనేసి అమ్మతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఇప్పుడు బాధపడ్డం దేనికి? ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటే సడన్గా కారాపు మాట్లాడింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుకని ఎవరో పరాయి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడి అమ్మ మనసు కష్టపెడతావా? తానెంత బాధపడి ఉంటుంది. వెళ్ళి సారీ చెప్పు. ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావే? తనను అనరాని మాటలు అన్నాను. ఏ కొడుకు తల్లితో బిహేవ్ చేయకూడనంత కఠినంగా బిహేవ్ చేశాను. తెలుసు కదా, అన్నిటినీ ఓపికతో సహించగలదు కాబట్టే అమ్మైంది. తప్పైపోయిందమ్మా అని ఒక మాట చెప్పు, జరిగిందంతా మర్చిపోయి నేను ఆధారంగా చూసుకుంటుంది. లేదు దీప్తి, నేను ప్రయోజకునైతే చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఏమీ చేయలేని ఒక అసమర్థుడిగా, ఒక అప్రయోజకుడిగా అమ్మకు కనిపించడం నాకిష్టం లేదు. ముందు నేనేమిటో రుజువు చేసుకున్నాక
అమ్మకు కనిపిస్తాను. అందాక ఆ అందాక తనకు నేను ఎక్కడైనా తారసపడితే ఎవరో అపరిచితుడు అన్నట్టు తప్పించుకోమని చెప్పు. అంతేగాని ప్రేమగా నాతో మాట్లాడొద్దని చెప్పు. చేతనైతే పరుషంగా 4 తిట్లు తిట్టు వెళ్ళమని చెప్పు. ఏ కూతురైనా అమ్మతో ఇలా చెప్పగలదా అన్నయ్య? ఏ కొడుకైనా ఇలాంటి కోరికలు కోరుతాడా అసలు? మరేం చేయమంటావే నన్ను? చిన్నతనంలోనే మనం అమ్మని పోగొట్టుకున్నా కన్నతల్లిని మించిన తల్లి దొరకటం మన అదృష్టం అన్నయ్య. ఆ అదృష్టాన్ని చేజేతులా దూరం చేసుకున్నది నువ్వు. అమ్మ నీకు కనిపిస్తే ఏమని చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలీదు. తన మనసు కష్టపెట్టడం నా ఉద్దేశం కాదని మాత్రం చెప్పు. అలాగా? అవునమ్మా, తప్పు చేశానన్న గిల్టీ కాన్షియస్నెస్ తో ఉన్నాడన్నయ్య. ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో నీతో అలా మాట్లాడాడట. తప్పు చేసింది తన అత్త వాళ్ళైతే దీపక్ ఎందుకమ్మా బాధపడ్డాం? తప్పు ఎవరిదైనా జరిగింది మాత్రం నా కారణంగానే కదా అని అంటున్నాడు. ఏమ్మా దీప్తి, అత్తారింటికెళ్ళాక ఈ ఆయాని పూర్తిగా మర్చిపోయావు. మర్చిపోయింది నేను కాదా అయ్యమ్మా, అన్నయ్య. దీపక్ సంగతి వేరేలే అమ్మా. అతని మెతకతనాన్ని ఆసరా చేసుకుని అత్త భార్య ఇద్దరూ కలిసి ఆడిస్తున్నారు. ఏ అన్నయ్య ఆ మాత్రం ఆలోచించలేడా? అసలు ఎందుకిలా జరిగిందో ఏవైనా నీతో చెప్పాడామ్మా? చూడపోతే భార్యాభర్తల మధ్య ఏవో గొడవలొచ్చినట్టున్నాయమ్మా. గొడవలు రావడం కాదు, ఆ రోజే క్రియేట్ చేసి ఉంటుంది. అలా ఎందుకు చేస్తుంది లక్ష్మి? ఎంతైనా భార్గవి తన కూతురు గాదా, దీపక్ తన అల్లుడు గాదా? లేదాయమ్మా, కూతురు అల్లుడు భర్త అనే సెంటిమెంట్లు ఆ రోజుకి ఏ కోసానా లేవు. ఏ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నా చూసి ఓర్చుకోలేని తత్వం ఆ రోజేది. కోర్టు కేసులో ఓడిపోయిందన్న అక్కసుతో నా బిడ్డను ఇబ్బందులు పెడుతుందేమో, అందరూ ఉండి ఎవరూ లేని అనాథలా బతుకుతున్నాడన్నమాట. తను ఇప్పుడిప్పుడే నిజానిజాలేమిటో తెలుసుకుంటున్నాడమ్మా. వాళ్ళ తత్వం పూర్తిగా అర్థమైన రోజున అన్నయ్య సైలెంట్గా ఉంటాడని నేను అనుకోను. దీపక్ ఈసారి నిన్ను కలిస్తే వెంటనే నాకు కబురు పెట్టమ్మా. అలాగే చెప్తానమ్మా. నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. విన్ను. ఇప్పుడు దాకా ఏడ్చి ఇప్పుడే నిద్రపోయాడు. సో వాట్? వాడు మేలుకుంటే మళ్ళీ నిద్రపుచ్చడం నా వల్ల కాదు. ఈ టైంలో నిద్రపోకపోతే నష్టం ఏంటంట? వాడు పొద్దుటి నుంచి కాసేపు కూడా నిద్రపోలేదు భార్గవి. దీపక్, నువ్వు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు. నేనా? ఎస్, నువ్వు చదువుకోవడం కోసం, ఓ 3rd క్లాస్ ప్రాజెక్ట్ తయారు చేసుకోవడం కోసం వాడిని బలవంతంగా నిద్రపుచ్చుతున్నావు. కాస్త నెమ్మదిగా మాట్లాడు ప్లీజ్. నో, నువ్వు అలా అంటే ఇంకా పెద్దగా మాట్లాడతాను. అవతల పిల్లాడు నిద్రపోతున్నాడు అంటుంటే వినిపించుకోకుండా ఇష్టం వచ్చి బిహేవ్ చేస్తావే. డోంట్ టాక్ నాన్ సెన్స్. వాణ్ణి కన్నది నేను. వాణ్ణి ఎలా చూసుకోవాలో నాకు పాఠాలు నేర్పాలని చూడకు. కన్న తల్లిలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. కాలేజీకి వెళ్ళి అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు అలా మాట్లాడితే పంతం కోసమైనా సరే మళ్ళీ కాలేజీలో చేరతాను. కాలేజీలో చేరు, క్లబ్బుల్లో చేరు, నట్ట నడివీధిలో నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. అంతేగాని కన్న తల్లిననే దబాయింపుతో వాడిని ఇబ్బంది పెట్టాలని మాత్రం చూడకు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు దీపక్. ఏ కన్న బిడ్డను ముద్దు చేసే హక్కు తల్లిగా నాకు లేదా? ఎంతసేపటికి నీ గోల నీదే కానీ అవతల వాళ్ళ మాటలు పట్టించుకోవా? కన్న తల్లిని అని తెగరెచ్చిపోతున్నావు. కానీ ఉయ్యాల్లో పడేగానే కన్న తల్లి డ్యూటీ అయిపోతుందా? వాడి ఆలనా పాలన చూడనక్కర్లేదా? అందుకు పని మనుషులున్నారు, వాళ్ళు లేకపోతే నువ్వున్నావు. ఏ
ఇంట్లో ఊరికే ఉండి ఏం చేస్తావు? బిడ్డల్ని తల్లి మాత్రమే పెంచాలన్న హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమైనా ఉందా? లేదే. బిడ్డల్ని తండ్రి ఎందుకు పెంచకూడదు? చిచి, కొంపలో ఎవరిని చూసినా ఏడుపులే. వెధవసంత వెధవసంత. అరే రే రే ఊరుకున్నాను ఊరుకో అరే రే చిన్నులు. ఏమండి? ఏమిటే? ఎక్కడా? వస్తున్నా. ఎవరికి కాఫీ? ఎవరికేంటి? మీకే. నేను అడగలేదుగా. అందుకేగా పిలిచి మరీ ఇస్తున్నాను. పిలిచి మరీ ఇస్తున్నావంటే ఫిట్టింగ్ ఏదో పెట్టబోతున్నావు అన్నమాట. ఇవాళ నుంచి నేను కాఫీ మానేస్తున్నాను. అబ్బా తీసుకుందురు. ఇదిగో ఆ వయ్యారాలు ఒలకబోసే నన్ను ఇంతదాకా తీసుకొచ్చావు. నన్ను ఇరకాటంలో పెట్టే మాటలు మాట్లాడినని నువ్వు మాటిస్తేనే నేను కాఫీ తాగుతాను, లేదంటే మానేస్తాను. కాఫీ చల్లారిపోతుందండి. సర్లే. ఆహా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అనసూయ. నీ చేత్తో కాఫీ ఇస్తే అమృతం అనుకో. నేను చెప్పింది ఏం చేశారు? ఏ విషయం? అదే లక్ష్మి నువ్వు మాట అడగమన్నాను చూడండి. ఏ మాట? అదే అంట్లు తోముకునే లెవెల్ నుంచి ఈ లెవెల్కి తను ఎలా వచ్చిందనే సంగతి. ఆ సంగతి నువ్వు ఇంకా మర్చిపోనే లేదా? లక్ష్మిని మీరింకా అడగనే లేదా? ముందు నన్ను కాఫీ తాగనిస్తావా లేదా? రామ్మా లక్ష్మి, నీకు నిండు నూరేళ్లు. నీ గురించే అనుకుంటున్నాం. కూర్చో. ఏమండోయ్, ఏమిటి అంత దీర్ఘాలోచన? నిన్నిలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను లక్ష్మి. కాశీ అమ్మా, ఇవి లోపల పెట్టించండి అమ్మా. లక్ష్మి, ఏమిటమ్మా ఇవి? పండగొస్తుంది కదా, ఇద్దరికి బట్టలు తీసుకొచ్చానండి. పట్టుబట్టలా? అరే, మీకెలా తెలుసు? నువ్వేం చేసినా అది నీ లెవెల్కి తగ్గట్టుగానే ఉంటుందిగా లక్ష్మి. ఇదిగో బట్టలంటే కట్టుకుంటాం గాని మళ్ళీ వీటి మీదకి మ్యాచింగ్ నెక్లెస్లు గాజులు తెస్తాను మాత్రం అనకే. తెచ్చే రోజొస్తే అవి మాత్రం తీసుకురానా ఏమిటి? అదేమిటి లక్ష్మి, అప్పుడేనా? లేదండి, అర్జెంటుగా నేను మీటింగ్ అటెండ్ కావాలి. అవునవును, ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉంది కదా. కాఫీ తాగి వెళ్తూ గానీ కూర్చో లక్ష్మి. ఇప్పటికే పావు గంట లేట్ మేడం. విన్నారుగా, అది విషయం. ఇంకోసారి వచ్చినప్పుడు ఏకంగా భోజనం చేస్తాను. ఇంకోసారంటే ఎప్పుడో కాదు, ఈసారి పండగకి ఇక్కడే భోంచేయాలి. అలాగే, వెళ్ళొస్తానండి. ఆ విషయం మరి రంగాస్కి హస్బెండ్ కి తెలీదా? తెలుసు, కానీ అతనికి తెలీదని మిసెస్ రంగాస్కి అనుకుంటుంది. అప్పుడు ఆవిడ ఏం చేసిందో తెలుసా? నథింగ్ డూయింగ్. అదేదో మాకు చెప్పాల్సిందే.
ఇది మీ అందరికి చెప్పేది కాదే బాబు. అదేం కుదరదు. ఓకే క్లబ్ మెంబర్లు మనలో మనకి సీక్రెట్స్ ఉంటే ఎలా? అదేదో అందరికీ చెప్పాల్సిందే. అవును చెప్పాల్సిందే 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 Simon, go back. Simon, go back. Simon, go back. Simon, go Shut up! టైం 12 కావస్తుంది. So what? అర్ధరాత్రి అపరాత్రిని అల్లరి చేయడానికి ఈలే దొరికిందా మీకు? దిస్ ఇస్ టూ మచ్ భార్గవి. మాకు సొంతలు లేకనే ఇక్కడికి వచ్చింది. ఈ జగతి పురాతన పాంధశాల. సిగ్గు లేకపోతే సరే. దీపక్, get out from here. వీళ్ళకి ఎలాగూ లేదు. కనీసం నీకైనా కామన్ సెన్స్ ఉండదు. దీపక్, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. ఆంటీ, మీరు కూడా వీళ్ళని వెనకేసుకొస్తున్నారా? అరే, అవతల నేను సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నానని తెలుసు. ఇంట్లో పసిపిల్లాడు నిద్రపోతున్నాడని తెలుసు. చీకటి పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఇది నా ఇల్లు, నా ఇష్టం. అర్ధరాత్రి వరకే కాదు, తెల్లవాళ్ళు జాగారం చేస్తాం. అడగడానికి నువ్వెవరో? మర్యాదగా వీళ్ళందరికీ సారీ చెప్పు. హద్దులు మరిచి ప్రవర్తిస్తున్నందుకు మీరంతా చెప్పాలి సారీ. ఇంత సినికల్ గా ఆలోచించేవాడిని భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు భార్గవి. అది నేనైతే ఎప్పుడూ మెడపెట్టి బయటికి గంటిస్తుందండి. మిసెస్ డాలీ. దీపక్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళవతలకి. ఫ్రెండ్స్, ఇతను పాయింట్అవుట్ చేసినందుకైనా ఈ రాత్రంతా మనం ఇలానే స్పెండ్ చేయాలి. కమాన్. అయిన సన్మానం చాలు, ఇంకా మనం ఎందుకు ఇక్కడ ఉండడం? కమాన్ ఫ్రెండ్స్, లెట్ us make a move. అరే, అతని మాటలు మీరు పట్టించుకోకండి. ఇట్స్ ఆల్ రైట్ భార్గవి, రేపు కలుద్దాం. కమాన్. రోజీ